ఫోన్లోకి వచ్చిన వారికి, అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారికి ప్రత్యేకమైన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి వారం ఒక్కొక్క అధ్యాయ బైబిల్ స్టడీ ప్రకారంగా మనం వెళ్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినం విశ్వాసంలో బలహీనములైన వారిని మనము తీర్పు తీర్చకూడదు, వారిని తక్కువగా మాట్లాడకూడదు అనేది దేవుని యొక్క వాక్యం అంశంగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆ వాక్యంలోకి మనం వెళ్దాం. విశ్వాసంలో చాలాసార్లు కొంతమంది మందిరానికి రకరకాల ప్రజలు వస్తూ ఉంటారు. కొంతమంది ఆత్మలో బలంగా ఉంటారు, కొంతమంది ఆత్మలో బలహీనులుగా ఉంటుంటారు. కొంతమంది దేవుని విషయంలో కొంతమంది నమ్మకత్వం ఎక్కువ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అలాగే కొంతమందికి ఏమో ప్రభుపై విశ్వాసంలో చాలా బలహీనులుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాగ రకరకాల విశ్వాసం చేత బలములో బలహీనతల్లో కొంతమంది తక్కువగా ఉంటారు. బైబిల్లో మనం చూస్తే చాలామంది రకరకాల విశ్వాసం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం వద్దాం. చూడండి, ఈరోజు రోమపత్రిక 14వ అధ్యాయం కొన్ని వచనాలు మీ ముందు తీసుకొని వస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీ సన్నిధిలోకి మీ వద్దకు వస్తున్నాం. మీ కటాక్షము, మీ ఆత్మ సన్నిధి మీరు నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అర్థమవుతుంది? అందరికీ వినబడుతుంది కదా? రైట్, సరే. ఈ సమయంలో ఇంక వాక్యంలోకి వద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయం. ప్రతి వారం, పోయిన వారమేమో అధికారుల గురించి మనం నేర్చుకున్నాం. అధికారులకు, మన పై అధికారులు, ఉద్యోగంలో కావచ్చు, లోకంలో రాజకీయ నాయకుల్లో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర మనం అధికారులకు మనం లోబడి ఉండాలి. అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి, మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, అనేకుల కొరకు మనము ప్రార్థించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి గత వారము అధికారుల విషయంలో, లోకంలో ఉన్న అధికారులన్నీ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా దేవుని చేత నియమించబడ్డాయని గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మాత్రం విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని మనం స్వీకరించాలి అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. విశ్వాసంలో యేసయ్యతో ఉన్న వాళ్ళు కూడా 12 మంది శిష్యులు ఉంటారు. చూడండి, ముందు వాక్యానికి వద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయం. విశ్వాస విషయంలో బలహీనులైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయాలను తీర్పు తీర్చుటకు వాదములు పెట్టుకోవద్దు. ఇక్కడ మనం చూస్తాం, మొదటి వచనంలో మనం చూస్తే విశ్వాసంలో బలహీనులైన వారిని. కొన్నిసార్లు సంఘానికి వస్తూ ఎంతో మేలు అనుభవిస్తూ కొన్నిసార్లు విశ్వాసంలో బలహీనులుగా ఉంటారు. బైబిల్లో కూడా మనం చూస్తే యేసు ప్రభు వారితోటే ఉన్న వ్యక్తులు కూడా అందరూ ఆత్మీయంగా బలంగా ఉన్నవారు ఏం కాదు. 12 మంది శిష్యుల్లో మనం చూస్తే యేసు ప్రభుతో ఉన్న తోమ అంటాడు, అయ్యా, నేను ఆయన చూస్తేనే కానీ, ఆయన గాయాలలో వేలు పెడితేనే కానీ నేను ఆయన నమ్మను అని అంటాడు. యేసు ప్రభు ఉన్న దినాల్లో చూస్తే 3 సమయాలలో నేను చనిపోయి మరలా తిరిగి లేస్తాను అని ప్రభు చెప్తా వచ్చేవాడు. చెప్తా ఉన్న చివరికి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాక ఆ రోజుల్లో శిష్యులు 11 మంది చూశారు, 10 మంది. అలాగే మనం చూస్తే అనేక స్త్రీలు కూడా యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు చూశారు. కానీ తోమ ఒక్కడే ఆయనను చూడలేదు. చూడకుండా ఒకరోజు ఆయన వచ్చినప్పుడు, ఈ 10 మంది ఉన్నప్పుడు టైంలో కూడా తోమ ఉన్నప్పుడు యేసు ప్రభు అంత ముందుకు వచ్చినవాడు కాదు. తర్వాత ఒకరోజు అందరూ ఉంటున్నప్పుడు ఆ రూమ్లో చాలా భయాలతోనూ ఆందోళనతోనూ ఆ ఇల్లంతా కూడా భయంతో ఉన్న ఆ పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, మీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్తలో ఉన్నాయి ఆ మాటలు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాటలు మనకుంటాయి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో దేవుని 27 నుంచి 29 వచనాల్లో మనం చదువుతాం. యోహాను సువార్త చదువుదాం. చూడండి, 27 నుంచి 29 వచనాలు చూద్దాం. తర్వాత తోమ చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను.
యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి గనుక చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని తోమతో కూడా ఇక్కడ ప్రభు చెప్పినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో చాలా బలహీనులుగా ఉంటాం. చాలా శ్రమలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు భయాలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ప్రభుపై ఉండవలసిన నమ్మకం మనకుండదు. విశ్వాసులు అని చెప్పుకుంటున్న వారిలో కూడా అంత విశ్వాసం కనబడదు. బైబిల్‌లో మనం చూస్తే మరియ చూస్తే దేవదూత ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఇది ఎలాగ జరుగుతుందంటే దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా జరిగినప్పుడు ఆమె నమ్మింది. ఆమె ఏమని నమ్మిందంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె విశ్వాసం ఉంచింది మరియ. ఇంకొక ఆయన చూస్తే జకర్య మనం చూడగలుగుతాం. జకర్యలో మాత్రం యాజకుడు, దేవుని సేవకుడు, ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నవాడు. ప్రభుదూత ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడిద్ది. జకర్య నువ్వు నీ ప్రార్థనలు వినబడినై, నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాను జకర్య అన్నప్పుడు ఆయన నమ్మడు. ఎందుకు చూడండి, దేవుని సముఖంలో ఉండే సేవకుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సేవకుడు, యాజకత్వం చేసే సేవకుడు, అనేక రోజుల నుంచి ప్రార్థన చేస్తున్న సేవకుడు, ఆయన దేవదూత వచ్చి నీ ప్రార్థన వినబడింది అని చెప్పినప్పుడు ఆయనలో కూడా అపనమ్మకమే. ఆ అపనమ్మకం ఆయనకి ఏం చేసిందంటే ఆయన నోరు మూయబడినట్టుగా మనం లేఖనాలు చూస్తాయి. కాబట్టి దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే అక్కడ ఆయన అపనమ్మకం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యం, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తాం. విశ్వాసంలో యాజకులని చెప్పుకుంటున్న వారిలో కూడా దేవుడి కార్యాలు జరిగినప్పుడు అపనమ్మకం జరిగిద్ది. ఆ యాజకత్వంలో ఉన్న ఎవరు జకర్య చూస్తే అపనమ్మకం కనబడుద్ది. మరియ మాత్రం ఒక విశ్వాసి. విశ్వాసిలో మనం చూస్తే ఎంతో విశ్వాసం కనబడింది ఆమెలో. నీ మాట చొప్పున నాకు జరుగును అంటే దేవుడితో చెప్పిన మాట మరియమ్మ నమ్మింది. కానీ దేవుని సముఖంలో యాజకత్వం చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవకుడిగా ఉంటున్న జకర్య మాత్రం వారు నీతిమంతులే, భక్తి కలిగిన వాళ్ళే, మంచి ప్రార్థన పరులు, భార్యాభర్తలు అయినా వారు దేవుడు చెప్పినప్పుడు నమ్మలేదు. ఆయన చెప్పినప్పుడు నమ్మలేదు ఎవరు? జకర్య. కాబట్టి ఈరోజు కొన్నిసార్లు సేవకులు బలహీనులుగా ఉండేవాళ్ళు ఉంటారు. విశ్వాస జీవితంలో కూడా మనం బలహీనులుగా ఉంటాం. మొదటి మాట మనం చూస్తున్నాం, ఆత్మీయంగా బలహీనులైన వారిని స్వీకరించండి. వారిని తక్కువగా చూడకుండా వారికి ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు బలహీనులు అవుతారు. తోమ కూడా ఆ విధంగానే బలహీనుడైపోయి ఆయన చూస్తేనే కానీ నేను నమ్మను. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నవాడు, 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి కూడా ఆయన చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కొన్ని సమస్యలు బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి మనకు అపనమ్మకం కలుగుతూ ఉంటుంది, దేవుని మీద అవిశ్వాసం కలుగుతూ ఉంటుంది. దేవుడు చేస్తేనే చూడండి, ఇప్పుడు మీకు 2-3 వ్యక్తులను చూపించిన ఒకరు మరియా దేవుడు చెప్పిన వెంటనే దేవుని మాట నమ్మింది. అలాగే జకర్య మనం చూస్తే దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట నమ్మలేదు. అపనమ్మకం, ఆయనలో అపనమ్మకం కలిగింది. ఎలాగ జరుగుతుంది, ముసలివాడను, నా భార్య కూడా ముసలామే, ఎలాగ పిల్లలు కలుగుద్ది అనే సందేహం కూడా ఆయనలో కూడా వస్తుంది. ఎవరిలో అంటే జకర్యలో. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని కార్యాలు మన అపనమ్మకం వచ్చేస్తుంది. దేవుడు చేస్తున్నప్పుడు, ఆ వాగ్దానాలు ఉన్నప్పుడు మనకి అపనమ్మకం వచ్చేస్తుంది, ఇది ఎలాగ జరుగుతుందని. కానీ మరియ మాత్రం నమ్మింది, జకర్య నమ్మలేకపోయాడు. అలాగే తోమ కూడా నేను చూస్తేనే కానీ నేను నమ్మను అనే మాట సందేహంగా యేసు ప్రభువు చూసినప్పుడే నమ్మాడు. కాబట్టి విశ్వాస జీవితంలో సంఘంలో అందరూ ఒకలాంటి విశ్వాసం ఉండరు, అందరూ ఒకలాంటి భక్తి ఉండరు, అందరూ ఒకలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండరు, అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడేవారు ఉండరు, అందరూ ఆత్మీయంగా ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఉంటారు. కొందరేమో ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, కొందరేమో మంచి ప్రార్థన పరులు ఉంటారు, కొంతమంది విశ్వాసంలో చాలా బలహీన, చిన్న శ్రమ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, చిన్న ఆపద వచ్చినా వాళ్ళు తట్టుకోరు, నిలబడరు. ఎందుకంటే వారు ఆత్మీయంగా ఎదగలేదు. వారు ఆత్మీయంగా ఎదిగారు అనుకోండి, ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా. ఈ మధ్యలో నేను ఒక సాక్ష్యం నేను చూశాను. ఏ సాక్ష్యం చూశాను అంటే చాలా అద్భుతం అనిపించింది నాకు, చాలా కష్టం. అలాంటి సాక్ష్యం మనం దేవుడు చేసిన అద్భుతాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన చేసి అవి విన్నాను నేను. ఎందుకంటే సేవకురాలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు భార్య కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. ముగ్గురు ఒకటే రోజు చనిపోయినప్పుడు ఆ సేవకుడు ఒకే మాట అంతకుముందుకు ఏమన్నా చెప్పేవాడంటే, యోబు గురించి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, కానీ నా జీవితంలో దేవుడు సమృద్ధి మేలు చేసినప్పుడు ఎంతో స్తుతిస్తాను,
ఆశీర్వదించినప్పుడు స్తుతించాను. ఇప్పుడు నా జీవితంలో ఈ ముగ్గురు ఒకటే రోజు చనిపోయారు అని ఆ సేవకుడు చెప్పినప్పుడు నిజంగా అటువంటి భక్తి, అటువంటి విశ్వాసం, ఎంత మంచి ప్రార్థన జీవితం ఆ సేవకుల్లో నాకు అనిపించిందండి. నిజంగా ఈరోజు విశ్వాసంలో కష్టాలలో అన్ని కోల్పోయినప్పుడు కూడా ఆ సేవకుడు భార్య, ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఒకరొక పెళ్ళై కూడా 5 సంవత్సరాలైంది ఆ సేవకుడికంట. ఇద్దరు పిల్లలు ఒకరోజే చనిపోయారు. భార్య యాక్సిడెంట్, ముగ్గురు ఒకరోజే చనిపోయాడు. కాబట్టి మనము ఈ రోజుల్లో ఎంతోమంది యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. నిన్న కూడా యాక్సిడెంట్ అయింది. పోయిన వారంలో యాక్సిడెంట్లు, కొంతమంది చనిపోతా ఉన్నారు. కాబట్టి యాక్సిడెంట్ అవుతున్న వారి కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. చాలా భయంకరమైన ఆపదలు, ఇటు దేవుని పిల్లలు యాక్సిడెంట్లు చనిపోతా ఉన్నారు, సేవకులు అలాగ లోకంలో బస్సుల ద్వారా, ప్రయాణాల ద్వారా చనిపోతా ఉన్న వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఎక్కడ చూసినా ఆపదలు కలుగుతా ఉన్నాయి. లోకంలో ఎక్కడ భద్రత లేదు. కాబట్టి సంఘములో అన్ని రకాల ప్రజలు ఉంటారు. అన్ని రకాల, కొంతమంది ఆత్మీయంగా అభివృద్ధి పొందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆత్మీయ స్థితిలో తక్కువగా ఉన్నవారు ఉంటారు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా తట్టుకోలేని వారు, చిన్న బాధ వస్తే కూడా తట్టుకోలేని వారు కూడా కొంతమంది మందిరంలో ఉంటారు. మొదటి మాట మనం ఏం నేర్చుకోవాలంటే, విశ్వాసంలో సంఘంలో బలహీనులుగా ఉండే వాళ్ళు ఉంటారు. యేసయ్యతో ఉన్న తోమ కూడా ఉన్నాడు అప్పుడు. అలాగే మనం చూస్తే జకరియా, నీ ప్రార్థన వినబడింది, యాజకత్వంలో ఉన్న ఆయన కూడా దేవుడు చెప్పిన మాటకు నమ్మలేకపోయాడు. దేవుడు చెప్పిన మాట నా అపనమ్మకం చూపించాడు. మరియ మాత్రం నీ మాట చొప్పున జరిగింది. మరియమ్మ నమ్మింది. కాబట్టి మన విశ్వాస జీవితంలో వాక్యం ఏదైతే చెబుతా ఉందో, వినుట వలన విశ్వాసం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. నీలో ఆ వాక్యం ఏం చేయాలంటే విశ్వాసం కలగ చేయాలి, నమ్మకాన్ని కలగ చేయాలి, భక్తిని కలగ చేయాలి, దేవునితో ఉన్న సంబంధం కలగ చేయాలి. మొదటి మాట. రెండో మాట, రోమపత్రికలో ఇంకొక మాట కూడా చూడండి. మొదటి మాట, విశ్వాసంలో బలహీనులుగా ఉండేవాళ్ళు సంఘములో ఉంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండవచ్చు, కొంతమంది ఎక్కువ సంవత్సరాలు ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ భక్తులు అందరూ ఒకలాగే ఉండరు. కాబట్టి విశ్వాసంలో శ్రమలు వచ్చినప్పుడు బలహీనులైన వారిని, వాళ్ళని మనం బలపరచవలసిన వారమైన ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు కోల్పోయినది ఇస్తాడు. కొన్నిసార్లు నష్టపోయే ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడని మనతో ఉన్న విశ్వాసాలను కూడా మనం బలపరచాలి. మొదటి మాట. రెండో మాట మనం చూస్తాము. రెండో మాట, తీర్పు తీర్చకుండా దేవుని పనిని మనం గౌరవించాలి. రోమపత్రిక 14, 3, 4 వచనాలు మనం చూస్తే, తినువాడు, 3వ వచనం చూడండి. తినువారిని తృణీకరించకూడదు, తినువారికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకొనును, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? అతనికి నిలిచి ఉండుటయు పడి ఉండుటయు అతని సొంత యజమాని పనియే కదా. అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఇది 3, 4 వచనాల్లో మనము తీర్పు తీర్చకూడదు అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ భోజనాల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. భోజన విషయంలో ఒకటి తినాలంటున్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకి అనేక ఆచారాలు, పద్ధతులు ఉండేవి. పాత నిబంధనలో ఆచారాలు ఉండేవి. సున్నతి అనేది ఉండేది. అనేక పద్ధతులు, వాళ్ళకి ఆచారాలు, కట్టడాలు అవి ఉండేవి. ఇప్పుడు ఒక ఆయన ఏమో తింటా అంటున్నాడు, ఒక ఆయన తినకూడదు అంటున్నాడు. బైబిల్లో మనం చూస్తే దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మంచి భక్తి కలిగిన వాడు. ఎలాంటి భక్తి కలిగిన వాడు అంటే, భోజనాల విషయంలో బాబులోను తన దేశం మారాడు, తన ప్రజలు మారాడు, బానిసగా వెళ్ళిపోయాడు. ఒక రాజకుమారుడు, రాజవంశం నుంచి వచ్చిన వాడు దానియేలు. అలాంటి వంశం నుంచి వచ్చిన దానియేలు ఎక్కడికి, బబులోను దేశానికి వెళ్ళినప్పుడు రాజులు తినే భోజనము నువ్వు తినకూడదు అని దానియేలు నిర్ణయించుకున్నాడు. తన విశ్వాసాన్ని అతను ఖచ్చితంగా, దేశం మారినా, ప్రాంతం మారినా, ప్రజలు మారినా, అతని విశ్వాస నిర్ణయం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అతను ఆత్మలో చాలా బలంగా ఉన్నాడు. పరిస్థితులు ఎలాగ ఉండని, సమస్యలు తన చుట్టూ ఎలాగున్నప్పటికీ భోజనం విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాడు, తినకూడదని నిర్ణయించుకున్నాడు. అలాగా కొందరు విశ్వాస జీవితంలో ఆత్మలో చాలా బలంగా ఉంటారు. కొందరు ఆత్మీయ విషయంలో బలహీనులుగా ఉండేవాళ్ళు కూడా, ఏది తిన్నా ఏం కాదులే, దేవుడు ఏం చేయలే అన్నట్టుగా కొంతమంది తినేస్తూ ఉంటారు. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం భోజనాల విషయంలో కూడా ఇక్కడ అంటున్నాడు, తినువానికి తీర్పు తీర్చకండి. కొంతమంది తింటారు, కొంతమంది తినరు అని భోజన విషయంలో మాట్లాడుతున్నాడు. దానియేలు మాత్రం ఖచ్చితంగా విగ్రహాలకు సమర్పించింది. ఆ రోజు రాజులు తినే భోజనము దానియేలు తినలేదు. మనం కూడా విగ్రహాలకు సంబంధించింది మనం కూడా తినకూడదని బైబిల్ చెప్తా ఉంది. మనం కూడా తినవద్దు. అయితే తీర్పు తీర్చొద్దు అంటున్నాడు.
తీర్పు ఈ రోజుల్లో చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే తోటి వారికి మనము తీర్పు తీర్చకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, ఒకసారి చూడండి బైబిల్‌లో ఉన్నవారు, దేవుని యొక్క వాక్యం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పున మిమ్మును గురించి కూడా తీర్పు తీర్చబడును. మీరు ఏ కొలతో కొలుచు కొలతో చొప్పున మీకు కొలవబడును. ఆ! నీ కంటిలో ఉన్న దూలము నువ్వెంచక నీ సహోదరుని కంటిలో గురించి మాట్లాడతాడు. మొదటగా తీర్పు గురించి మాట్లాడతాడు. ఇక్కడ మనం చూస్తే ఎదుటి వాళ్ళని మనం తొందరగా తీర్పు తీరుస్తాం. వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు అలాంటోళ్ళు, వీలాంటివోళ్ళు, వాళ్ళు అలాంటి తప్పు చేశారని ఎదుటి వాళ్ళ గురించి మనం తొందరగా మాట్లాడేస్తా ఉంటాం. బైబిల్‌లో కూడా మనం చూస్తే యాజకుడు మోషే, నాయకుడిగా ఉన్న మోషే మీద, తన తమ్ముడి మీద సొంత వాళ్ళే తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మోషేకు విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ మోషే పక్షంగా దేవుడు నిలబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి తీర్పు తీర్చేది మన పని గాదు. తీర్పు దేవునిదే. కాబట్టి వారు చెడ్డవాళ్ళా, మంచివాళ్ళా, బైబిల్‌లో మనం చూస్తే అందరూ పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికొచ్చి ఈమె చెడ్డది, ఈమె పాపాత్మురాలని అందరూ తీర్పు తీరుస్తా ఉంటారు. కానీ యేసు ప్రభు మాత్రము ఆమెను తీర్పు తీర్చడు. ఆమె నిజంగా పాపాత్మురాలే. నిజంగా ఆమె వ్యభిచారి. తప్పు పట్టబడిన ఆమె, ధర్మశాస్త్రం చేత కొట్టబడిన అయినప్పటికి కూడా యేసు ప్రభువారు తీర్పు తీర్చే అధికారం ఉన్నప్పటికీ, శిక్షించే అధికారం ఉన్నప్పటికీ, ఆమె పాపాన్ని బట్టి శిక్ష వేసే అధికారం ఉన్నా అక్కడికొచ్చిన వాళ్ళందరూ తీర్పు తీరుస్తున్నారు. ఏం తీర్పు? ఈమె చెడ్డది, ఈమె వ్యభిచారి, ఈమె తప్పు చేసింది అని అందరి ముందు అవమానకరంగా మాట్లాడుతా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి వేసి వెళ్ళండి అన్నాడు. కాబట్టి అందరూ మనస్సాక్షి నొచ్చుకొని, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, అప్పటి వరకు ఆమె వ్యభిచారి, ఆమె తప్పు చేసింది, ఆమె అని ఎంతోమంది తీర్పు తీర్చారు. కానీ యేసు ప్రభు ఒక్కటే మాట అన్నాడు, తీర్పు తీర్చే అధికారం ఆయనకుంది, శిక్షించే అధికారం ఆయనకుంది, క్షమించే అధికారం కూడా ఆయనకుంది. అందరూ తీర్పు తీర్చాలనుకున్నారు కానీ యేసు ప్రభు వారు తీర్పు తీర్చకుండా, అమ్మా ఇక ఎవరు శిక్షించలేదంట అయ్యా, నన్ను ఎవరూ శిక్షించలేదయ్యా అన్నాడు ప్రభు. కాబట్టి తీర్పు తీర్చేది ఆయనే, శిక్షించేది ఆయనే. తప్పు చేసిన వారిని ఖచ్చితంగా ఆయనే శిక్షిస్తాడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. తీర్పు అనేది ఆయన చేతులకు మనం అప్పచెప్పాలి. తీర్పు అనేది ఆయన చేతికి మనం అప్పచెప్తే దేవుడు ఆ కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఎదుటి వాళ్ళు ఎప్పుడు చాలా చెడ్డోళ్ళు, వాళ్ళు పాపాత్ములు, కొంతమంది సేవకులను అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది సేవకులు తిట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఎవరిని తక్కువ చేయకుండా, ఎవరిని అవమానపరచకుండా, ఎవరు చెడ్డవారు వెంటనే ఈ రోజుల్లో యూట్యూబ్‌లో చూస్తే చాలామంది చెడ్డ సేవకులు, చెడ్డ వాళ్ళని తీర్పు తీర్చేస్తా ఉంటాం. కాబట్టి తీర్పు తీర్చే పని మనది కాదు. తీర్పు తీర్చేది దేవుని పని. కాబట్టి మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసుకో, తర్వాత ఎదుటి వాడిని తీసుకొని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. తీర్పు ఆయనే తీర్పు తీరుస్తాడు. శిక్షించే అధికారం ఆయనకుంది, తీర్పు తీర్చే అధికారం ఉంది. రెండవ మాటలో మనం చూస్తున్నాం, ప్రభు అంటున్నాడు, ఎవరికి నువ్వు తీర్పు తీర్చకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. దేవుడు ఒక దినాన ఆయనే తీర్పు తీరుస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట మనం చూద్దాము, మన జీవితం దేవునికి చెందినది, దేవునికి చెందినది. చూద్దాం, రోమపత్రిక 14వ అధ్యాయం 7, 8 వచనాల్లో మనం చూద్దాం. ఒకసారి రండి. రోమపత్రిక 14, 7, 8 నేను చదువుతున్నాను. 14, 7, 8లో చూద్దాం. మనలో ఎవడు తన కోసం బ్రతుకును, ఎవడు తన కోసం చనిపోడు. మనం బ్రతికిన ప్రభు కోసమే, ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే అని ఇక్కడ ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రోమపత్రిక 14, 7, 8 వచనాలు. ఒకరోజంట ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను ఒక మంచి సాక్ష్యం విన్నాను. ఒకరోజు ఒక వ్యక్తి పెద్దాయన దేవుని సువార్త ప్రకటిస్తూ కడపత్రికలు పంచుతూ ఉన్న సమయాల్లో ఆయన్ని దగ్గరికి పిలిచి అని చెప్పి ఆయన చెయ్యి నరికేశారంట ఒక అతను. చాలా భయంకరంగా అతన్ని శిక్షించారు. వెంటనే ఆ చెయ్యి నరకబడిన ఆ సేవకుడిని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆ చెయ్యి నరకబడిన చెయ్యిని మళ్ళా కుట్లేసి అతకబెట్టారంట. ఇలా కొంతకాలానికి చాలా భయంకరంగా ఆ సేవకుడిని శిక్షించాడు ఒక వ్యక్తి. ఎవరైతే శిక్షించాడో ఆ ప్రభు కొరకు, ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రభు కొరకు జీవిస్తా అనుకున్న సేవకుడు ఎప్పుడైతే ఆ చెయ్యి నరకబడిన ఆ వ్యక్తి, ఎవరైతే చెయ్యి నరికిన వ్యక్తిని ప్రార్థన చేస్తుండొచ్చు. కాబట్టి కొంతకాలానికి ఎవరైతే చెయ్యి నరికారో, ఎవరైతే శిక్షించారో ఆ వ్యక్తి ఈరోజు దేవుని సేవ చేస్తున్నాడని నేను ఉదయకాలం చెప్పంగా విన్నాను.
సేవకుల మధ్యలో చెప్తుండగా ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, ఇట్లా ఒక వ్యక్తి అన్యజనుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు పిలిచి చెయ్యి నరికేశాడు. అలా చెయ్యి నరికిన వ్యక్తి కొంతకాలానికి యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభువే దేవుడని సువార్త ప్రకటిస్తా ఉన్నాడని చెప్తున్నాడు. ఇలాగా మన జీవితాల్లో కూడా చూడండి, బ్రతికినా ప్రభు కొరకే, చనిపోయినా ప్రభు కొరకే. ఒకరోజు ఒక సేవకుడు ఈరోజు ఏమంటున్నాడంటే, ఈరోజు ప్రతిరోజు చూసినా, ఎక్కడ చూసినా అపాయాలు, మరణాలు మనం వింటా ఉన్నాం. యాక్సిడెంట్లు చాలా మంది చనిపోతున్నారు. ఇలా నేను వీడియో చూశాను. ఏం చూసినాడు, ఒక తండ్రి ముగ్గురు, మన పోయిన వారంలో యాక్సిడెంట్ అయింది కదా, ఆ తండ్రి ముగ్గురు బిడ్డలు ఒకే రోజు కోల్పోయాడు. ఆ తండ్రి ఏడుస్తున్న ఏడుపు చాలా గుండెలు పగులుతాయి. ఎంత ఏడుస్తున్నంటే, అయ్యో నా బిడ్డలు ముగ్గురు చనిపోయారు, కొంతమంది ఆ బస్సులో అందరూ చనిపోలేదు, నా బిడ్డలే చనిపోయారు అని గుండెలు పగిలి ముగ్గురు పిల్లల కొరకు చాలా ఎక్కువగా ఏడుస్తున్నారు. పెళ్లికి వచ్చారు వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా, చాలా దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగా రకరకాలుగా మనిషి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏ రోజు మనకి ఏ అపాయం ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకు బ్రతకవలసి. ఇక్కడ అంటున్నాడు ఈ 7-8 వచనంలో ఏమంటున్నాడంటే, మనలో ఎవడు తన కోసం బ్రతుకును, ఎవడు తన కోసం చనిపోడు. మనం బ్రతికినా ప్రభు కొరకే, ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాం అంటున్నాడు. కాబట్టి మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు చూస్తే ప్రతిరోజు మరణాలే, యాక్సిడెంట్లే, చనిపోవడాలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన బ్రతుకుతున్న దినాలు ఎన్ని రోజులు భూమి మీద బతుకుతామో మనకు తెలియదు. కాబట్టి మనము దేవుని కొరకు బ్రతకవలసిన వారమైనవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూస్తే ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. ఎవరు బైబిల్లో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము తను ఈ మాట మాట్లాడతాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, 21వ వచనంలో మనం చూస్తే ఆ వచనం చాలా స్పష్టంగా పౌలు అంటే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయనను శరీరముతో నేను జీవించుట నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచట్లేదు. ఇక్కడ నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, ఒకప్పుడు సంఘానికి ఎంతో శ్రమలు కలగజేసిన వాడు, ఒకప్పుడు క్రీస్తు సంఘానికి యేసు ప్రభువైన ఎంతో అపాయాలు కలగజేసిన వాడు, ఎన్నో నష్టాలు కలగజేసిన వాడు, హింసకుడు, హానికరుడు, అంత ఒకప్పుడు సంఘానికి ఎంతో వ్యతిరేకంగా ఉన్న అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే యేసయ్యను నమ్మాడో అంటున్నాడు, ఇప్పుడు నా మట్టుకు నేను బ్రతుకుట, ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించే బ్రతుకుతా ఉన్నాను, ఒకప్పుడు సంఘానికి హానికరకుడిగా నేను బతుకుతున్నాను, ఒకప్పుడు సంఘాన్ని బాధ పెట్టాను, యేసయ్యను బాధ పెట్టాను, కానీ ఇప్పుడు యేసు కొరకే, యేసును హింసించానో అదే యేసు కొరకు నా మట్టుకైతే నేను బ్రతికిన దినాలన్నీ కూడా ఎంత హింసకుడును, హానికరును, చాలా చెడ్డవాన్ని, ఇలాంటి నన్ను ప్రభు కనికరించాడు. ఆయన ప్రేమ నన్ను కనికరించింది కాబట్టి బ్రతికినా చనిపోయినా ఆయన కొరకే బతుకుతా అంటున్నాడు పౌలు గారు. ఇది మనం చూస్తున్నాం మన జీవితంలో. ఏ రోజు ఎలాగ మన జీవితం మనం ఎంత పాపంలో మనం బ్రతుకుతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరం చూపాడు. మన మంచితనాన్ని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి ఎంతో పాడైపోయిన మన జీవితాలను ప్రభు కనికరించాడు. పౌలు అంటున్నాడు, అంతవరకు తన కొరకు సంఘాన్ని హింసించే వరకు బ్రతికాడు, కానీ ఇప్పుడు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఇంకా బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే అంటున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు మనల్ని పిలుస్తాడో మనకు తెలియదు. కాదు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనం చూస్తే బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకు అంటున్నాడు. పాత నిబంధనలో మనం చూస్తే దానియేలు చావు అతనికి దగ్గరగా వచ్చింది. ప్రతిరోజు ఒక మరణ శాసనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దానిలో తన దేవునితో తిరిగి ప్రార్థన ఆపలేదు, దేవునితో సంబంధం ఆపలేదు. అతను కాపాడింది, అతను బ్రతికించింది, చచ్చిపోదని తెలిసి కూడా అతను ప్రార్థన ఆపలేదు. కానీ ఆ సమయంలో ప్రార్థన చేస్తుండగా దానియేలును మనం చూస్తే దేవుడే తనను కాపాడినట్టుగా లేఖనాలు మనకు సెలవిస్తాయి. ఈరోజు మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, బ్రతికినా ప్రభు కొరకే, జీవించిన ప్రభు కొరకే అని ఈ లేఖనాలు సెలవిస్తాయి. ఈరోజు మనం కొంతమంది లోకం తన ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఎంజాయ్ కొరకు, లోకమే శాశ్వతం అనుకొని బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. డబ్బే శాశ్వతం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ లోకమే, ఈ ఆస్తులే మనకు శాశ్వతం అని బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు కొరకు ఈరోజు మనం బ్రతుకుతున్నామా? మన కోసం మనం బ్రతుకుతున్నామా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు అంటున్నాడు. ఇక్కడ మనం ఎన్ని దినాలు ఉంటామో మనకు తెలియదు. ఈరోజు రకరకాల పరిస్థితులు, అపాయాల ద్వారా చనిపోతా ఉన్నారు. కాబట్టి మనం ప్రభు కొరకు బ్రతుకుదాం. ఇది 3వ మాట.
మొదటి మాట మనం చూసాం. సంఘంలో బలహీనంగా కృంగిపోయి, నష్టపోయి, అలాగ విశ్వాసంలో శ్రమలొచ్చినప్పుడు బలహీనులుగా ఉండేవాళ్ళు, ప్రభువుకు దూరంగా అయిపోయే వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పుడు వారిని మనం బలపరచవలసిన వారమై ఉన్నాం. అలాగా ప్రభువు ఎవరు దేవునికి దూరమైపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువే అతనికి ప్రత్యక్షమై, ఇగో చేతి ఉంచు నా మీద, ఎవరి మీద నీ గాయాలు ఏలు పెడితేనే చూడని నమ్మకం మనం తోమలో మనం చూస్తాం. అలాంటి తోమను కూడా ప్రభు విశ్వాసం నువ్వు చూచి నమ్మావు, చూడకుండా నమ్మినవాడు ధన్యుడు అనే మాట ప్రభు చెప్తాడు. ఈరోజు విశ్వాసంలో చాలామంది సంఘంలో అన్ని రకాలుగా ఉండరు, బలహీనులుగా ఉండేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాల మీద అపనమ్మకం వస్తుంది. అందులో బైబిల్లో మనం చూస్తే జకరియా ప్రార్థన చేసి 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 చివరికి అంటాడు, జకరియా ఏమంటాడంటే దేవుడే మాట్లాడుతుంటాడు, జకరియా నీ ప్రార్థన వినబడింది, దేవుడు నీకు జవాబు ఇస్తున్నాడంటే జకరియా అంటాడు ఆయనకు అపనమ్మకం వచ్చేసింది. కాబట్టి దేవుని వాక్యం మీద, దేవుని పైన కొన్నిసార్లు మనకు అవిశ్వాసము, అపనమ్మకము వస్తూ ఉంటుంది. అందులో తోమకు వచ్చింది, అలాగే యాజకుడైన జకరియకు వచ్చింది. కానీ విశ్వాసంలో ఉన్న మరియమ్మకు మాత్రము యేసయ్య చెప్పిన మాట, దేవదూత చెప్పిన మాట ఖచ్చితంగా నమ్మింది. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. ఇది మొదటి మాట. రెండో మాట మనం చూస్తున్నాం, ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం, ఇది ఎవరు తీర్పు తీరుస్తారంటే బైబిల్ అంటుంది, ప్రకటన గ్రంథంలో ఎప్పుడు సాతానుడు అంటే ఎప్పుడు నేరాలు మోపుతున్నాడు, వాళ్ళ చెడ్డోళ్ళు, వీళ్ళు పాపాత్ములు అని నేరాలు మోపే పని ఓడిదంటే సాతానుడు పని. కానీ తీర్పు తీర్చడం మన పని కాదు. వాళ్ళు ఎలాంటి చెడ్డోళ్ళైనా, ఎలాంటి పాపాత్ములైనా ప్రభు తీర్పు తీరుస్తాడు, ప్రభు శిక్షిస్తాడు. మొదటగా మన కంటిలో ఉన్న దూరం మనం చూసుకోవాలని బైబిల్ చెప్తుంది. అందుకే మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. చూడండి, బైబిల్లో మనం చూపించాను, మోషే వారి అక్క, వారి తమ్ముడు ఇద్దరు చూస్తే వాళ్ళ అన్న అహరోను అలాగే మిరియాము ఇద్దరు ఆయన మీద వ్యతిరేకంగా లేచారు. కానీ వాళ్ళిద్దరు పక్షంగా దేవుడు లేడు, మోషే పక్షంగానే దేవుడు ఉన్నాడు. తీర్పు తీర్చే వారి పక్షంగా ఉండడు దేవుడు, తీర్పు తీర్చని వారి పక్షంగానే ప్రభు ఉన్నట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే మనం చూస్తే పాపాత్మురాలిని స్త్రీ అంత పాపం చేసింది, అంత పాడైపోయిన జీవితం, అయినా ఆమె పక్షంగా ప్రభు ఉన్నట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. అంత పాపంలో పడిపోయినా అక్కడ చూస్తే జనాలందరూ ఆమె రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నా, అమ్మా ఇప్పుడు నిన్ను ఎవరు శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించాను, ఇంకా పాపం చేయొద్దు అంటాడు ప్రభు. కాబట్టి తీర్పు తీర్చే పని ఆయనది. వాళ్ళ హంతకులైనా, వ్యభిచారులైనా, దొంగలైనా, ఎలాంటి పాపంలో చేసిన వారినైనా తీర్పు తీర్చే పని ఎవరిదంటే దేవుడిది. కాబట్టి తీర్పు ఆయనకి వదిలేయాలి మనం. మూడోది మనం చూసాం, మనం జీవించే జీవితం మన కొరకు కాకుండా ఎన్ని రోజులు బ్రతుకుతామో ఈ భూమి తెలియదు. వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా మనం ఏం తీసుకెళ్ళాం. మనతో ఎలాగొచ్చామో అలాగే నేను ఆయన మా ఇంటికి వచ్చి ఆయన ఏమంటాడంటే మా పాస్టర్ మంచివాడు కాదు, అది ఇది పాస్టర్ గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పాస్టర్ చెడ్డోడు, మా పాస్టర్ అని చాలా మాటలు చెప్పాడు. ఒక ఆయన చివరికి నేను ఒక మాట అన్నానయ్యా, సేవకులు నమ్మక అది మనకు మంచిది కాదు, కాబట్టి ఉంటే ఉండొచ్చు కానీ తీర్పు తీర్చే మన పని కదా, దేవుడు చూసుకుంటాడని చెప్పాను. కాబట్టి రెండో మాటలో మనం తీర్పు తీర్చకూడదు. మూడవది, ప్రభు బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకు బ్రతకాలి. మూడవది. నాలుగోది మనం చూస్తాము, మనం చూస్తే తీర్పు చేయువారు కాకుండా ఉండాలంటున్నాడు, జవాబుదారీగా ఉండాలంటున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 14వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి వస్తే చూద్దాం. చూడండి, ఆ రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వచనాల వరకు. ఇక్కడ కూడా తీర్పు గురించే మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో చూడండి. ఇక్కడ చూస్తే, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరునికి నిరాకరించినేలా మనందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలవుతాము అంటాడు. కాబట్టి ఈ నాలుగోది కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తే 2 సార్లు తీర్పు గురించే మాట్లాడుతూ ఉంటాడు. మొదటి తీర్పు గురించి మొదట 2-3 వచనాల్లో కూడా తీర్పు గురించే మాట్లాడతాడు. ఇక్కడ కూడా తీర్పు గురించే మాట్లాడతాడు. అందుకే మనం ఎవరూ తీర్పు తీర్చకూడదు. బైబిల్లో మనం చూస్తాము, మనం అందరం దేవుని తీర్పు ఎదుట మనం ఒకరోజు నిలబడాలి. ఆ తీర్పు ఎదుట ఆయన నిలబెడతాడు మనల్ని. కాబట్టి ఒకరోజు బైబిల్లో మనం చూస్తే సౌలు, దావీదు ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. వాళ్ళిద్దరు కూడా, సౌలు ఎంతో హానికరుడుగాను, దావీదుని ఎన్నోసార్లు చంపాలనుకున్న ప్రయత్నం చేసిన ఎన్నో ప్రయత్నాలు, ఒక్క ప్రయత్నం కూడా దేవుడు అప్పచెప్పలేదు. అపాయాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అలాగా పారిపోయే పరిస్థితులు దావీదుకు వచ్చినాయి. అయినా ఒకరోజు అడవిలో దావీదు దాక్కున్నాడంటే అక్కడ కూడా వెళ్ళాడు సౌలు. వెళితే దేవుడు ఏం చేశాడంటే సౌలుని దావీదుకు అప్పచెప్తాడు. అప్పుడు అప్పచెప్పిన మాటలు ఒక మాట చూపిస్తే చూడండి,
మొదటి సాముయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభునికి నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని అతని జనులతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే అక్కడ ఉన్న దావీదుతో అంటారయ్యా, శత్రుని చేతికి దొరికాడు, ఇప్పుడు చంపేయమంటే అతను దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుడే అతను శిక్షిస్తాడు. ఒక సమయంలో దావీదు అంటాడు, ఒక యుద్ధములైనా ఎక్కడైనా దేవుడే అతను శిక్షిస్తాడు, కానీ నా ప్రభుని దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత నియమించబడిన సేవకుడు ఎవరంటే సౌలు, రాజు అయిన వాడు. కాబట్టి ఆయన నన్ను చంపాలని ప్రయత్నం చేసిన, కానీ నేను మాత్రం ఆయనను శిక్షించను అంటాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట మనం నేర్చుకోవలసిన మాట. దావీదు చంపే అవకాశం ఉన్నప్పటికీ దేవుని తీర్పుకే వదిలేశాడు, దేవుని శిక్షకే వదిలేశాడు. దేవుడు నాకు నష్టం చేసిన దేవుడు తీర్పుకే దావీదు వదిలేసినప్పుడు, అందుకే దావీదు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ గల కారణం ఏంటంటే, దావీదు అంతగా దీవించబడ గల కారణం ఏంటంటే, ఒకటే కారణం ఏంటిదంటే, అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తాం. దావీదు అంతగా దీవించబడడం గల కారణం, సౌలు ఎన్నిసార్లు చంపాలన్నా ప్రయత్నం చేసిన సౌలు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సౌలును చంపలేదు దావీదు. అందుకే దావీదు శత్రువుని కూడా ఎంతో క్షమించి ప్రేమించాడు, హాని చేయలేదు. కాబట్టి దావీదు అంతగా దీవించబడ్డాడు, అంతగా దేశంలో ఆశీర్వదించబడ్డాడు, దేవుని దేశాన్ని రాజుగా పరిపాలించాడు. ఎవరంటే మన దావీదు. కాబట్టి ఒకరోజు ఒక సేవకుడు ఇంటి ప్రక్కన చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళంట ఒక ప్రాంతంలో. ఆ పక్కన ఎంతో బాధ పెడతా ఉంటే సౌండ్ సిస్టమ్ వల్ల చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారంట ఒక సేవకుని. ఇబ్బంది పెడతా ఉంటే ఒకరోజు ఒక ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా మాకు సౌండ్ సిస్టమ్ ఎక్కువైపోయిందని ఆ సేవకుడు మీద ఎన్నో మాటలు చెప్పేసి కేసు పెట్టేశాడంట. కేసు పెట్టగానే అప్పుడు ఈ పాస్టర్ గారిని పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచారంట. పిలిచినప్పుడు వెంటనే వెళ్ళి, అయ్యా మీరు ఎందుకు సౌండ్ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారంట అన్నప్పుడు, అయ్యా ఒకసారి నేను ఇక్కడే ఉంటాను, మీరు మా ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఆ ఊరంతా కూడా అడగండి నేను ఎలాంటి సేవకునో, ఎవరికి ఇబ్బందులు పెట్టానో మీరే చూసి రండి అన్నప్పుడు, ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఉన్న సేవకులు అందరూ పరిచయాలు అయ్యా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టడు అని ఆయన గురించి, సేవకుడి గురించి చాలా మంచి సాక్ష్యం చెప్పాడంట ఆ దైవజనుడి గురించి. సాక్ష్యం చెప్పినప్పుడు ఎప్పుడైతే సాక్ష్యం చెప్పాడో, అయ్యా పోలీస్ ఆయన చెప్పాడంట, అయ్యా నీ గురించి అందరూ మంచిగా ఊరిలో సాక్ష్యం ఇస్తున్నారు, నీ సౌండ్ పెట్టుకో, నువ్వు ఉంటావని సపోర్ట్ అని చెప్పినప్పుడు, సరే అప్పుడు ఈ సేవకుడు ఏం చేశాడంటే, ఆ సౌండ్ వల్ల పక్కనింటి ఆయనకి ఎంత ఇబ్బంది అవుతుందని తెలిసి ఆ సౌండ్ సిస్టమ్ మొత్తం కూడా వేరే సేవకుడికి ఇచ్చేసాడంట. ఎప్పుడైతే ఆ సేవకుడికి ఇచ్చేసాడో, ఆ సేవకుడు అయిన కొద్ది రోజుల్లోనే ఆ ఇంటి పక్కన ఎవరైతే ఈయన మీద కేసు పెట్టారో వాళ్ళ అమ్మగారు బాగలేదంట. ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు బాగలేదో, ఆ అమ్మగారు పక్షవాతంతో చనిపోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అప్పుడు వాళ్ళ కొడుకుతో, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, నా కోరిక తీరుస్తావా అని అడిగిందంట. సరే అమ్మా, చివరి కోరిక, నన్ను ఎంతో కష్టపడి పెంచావు, నా కొరకు ఎన్నో చేసావు కాబట్టి నీ కోరిక చెప్పంటే, అయ్యా మన పక్కన పాస్టర్ గారు ఉంటారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నన్ను పిలువయ్యా, నాకు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు అని చెప్పినప్పుడు, ఇంకా ఆ పాస్టర్ గారికి నాకు అసలుకే పడకపోయిన శత్రువుగా ఉన్న ఆయన్ని కూడా వెళ్ళి, అయ్యా మా అమ్మకు బాగలేదు ప్రార్థన చేయాలంట అని ఈ పాస్టర్ గారిని పిలిచినప్పుడు, ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆ అమ్మగారి కొరకు ప్రార్థన చేశాడంట. దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడంట ఆ సమయంలో. ఎప్పుడైతే దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు ఆ పాస్టర్ గారికి, వెంటనే వాళ్ళ అమ్మగారు లేచి నిలబడిన దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడంట సేవకుడు ప్రార్థన చేసిన వెంటనే. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో అప్పుడు ఆమెకు చెప్పాడంట, అమ్మా నువ్వు బాప్తిసం తీసుకో, ప్రభు ఇంత అద్భుతమైన మేలు చేశాడు కదా అంటే, సరే అయ్యా నేను తీసుకుంటాను చెప్పిందంట. ఈలోపు తర్వాత అతను శత్రువుగా ఉన్న పరిస్థితుల్లో, ఎవరైతే శత్రువుగా ఉన్నాడో ఆ ఇంటికి ఆనుకునే ఉందంట ఆ ఇల్లు కూడా. ఆ సమయంలో పాస్టర్ గారు ఏంటి మీరు సౌండ్ పెడతలేరు అని ఆ పాస్టర్ గారిని అడుగుతాయా, నువ్వు సౌండ్ పెట్టద్దన్నావు కదా, నా దగ్గర సౌండ్ సిస్టమ్ మొత్తం కూడా వేరే పాస్టర్ గారికి ఇచ్చేసాను అంటే, సరే పాస్టర్ గారు ఆ సౌండ్ సిస్టమ్ ఎంత అయిద్దో నీకు కొనిస్తాను, సౌండ్ సిస్టమ్ నీకు మొత్తం కొనిస్తాను, అయ్యా సౌండ్ పెట్టుకో అని ఇంటి పక్కన ఆయన అన్నాడంట. చూడండి, శత్రువును కూడా దేవుడు మిత్రుడుగా మార్చాడు. మనకు ఎవరైతే విరోధిగా ఉంటారో, ఎవరైతే మనల్ని బాధ పెడతారో, ఎవరైతే మనకు నష్టం కలగజేస్తారో, అందుకంటే తీర్పు తీర్చకుండా మీరు ఉండండి, దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనకు హాని చేసేవారినైనా, మనకు విరోధులైన వారినైనా మనం తప్పకుండా క్షమించాలని బైబిల్ చెప్తా ఉంది. మన ఇంటి పక్కన వారితో, మనందరితో మనం సమాధానంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆ సేవకుడు అంటాడు, ఆ దైవజనుడు, అయ్యా నన్ను ఇంత బాధ పెట్టింది ఆయన బాధ పెట్టినా నేను వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె కుటుంబం రక్షించబడింది, నాకు ఇంటి సౌండ్ సిస్టమ్ మొత్తం కూడా ఆ పక్కన వారే మళ్ళా కొనిచ్చారు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, మన దేవుడు ఎలాంటి వాడంటే శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడు, శత్రువులను కూడా
మనకు మిత్రులుగా మారుస్తాడు మన ప్రవర్తన బట్టి. కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే ఒకటే కారణం, ఇతరులను తీర్పు తీర్చకూడదు. ఇతరులను తీర్పు తీర్చకూడదు. వారి శత్రువులను కూడా మనం క్షమించి ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ దైవజనుడు కూడా చెప్పాడు. ఇది 4వ మాట. 5వ మాట మనం చూస్తే రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యంలోకి వస్తే నేను ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యము చూద్దాం, చూడండి. 14:17 మీకు మీకు మేలైన దానిని దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోమపత్రిక 14:17 వచనంలో చాలా అద్భుతమైన మాట అపోస్తులైన పౌలు అంటున్నాడు. ఇక్కడ దేవుని రాజ్యము భోజనము పానం కాదు కానీ పరిశుద్ధాత్మందలి ఆనందం. ఈరోజు మనం రోజు బిర్యానీ తింటా అంత ఆనందం దొరకదేమో. లోకంలో బిర్యానీ ఉండొచ్చు, ఫంక్షన్లు జరిగే స్థలాల్లో ఉండొచ్చు. ఇక్కడ వాక్యం చెప్తుంది లోకంలో దొరికే ఆనందాన్ని గురించి ఇక్కడ పౌలు మాట్లాడతలేడు. దేవుని రాజ్యం ఎక్కడుందంటే పరలోకంలో లేదు, భూమి మీదనే ఉంది. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆనందం లేదు. మనిషి ఆనందంగా లేడు, సంతోషంగా లేడు, సమాధానంగా లేడు. దేవుని రాజ్యం మనలోనే ఉందంటాడు పౌలు గారు. కాబట్టి యేసు ప్రభువు వారు కూడా దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందంటాడు. దేవుని రాజ్యము అదేంటిదంటే సమాధానం. ఈరోజు చూస్తే సమాధానం లేదు మనిషిలో, నెమ్మది లేదు మనిషి, ఆనందంగా లేడు మనిషి. కీర్తనకారుడు అంటాడు, కీర్తనకారుడు 32వ కీర్తన 1-2 వచనాల్లో చూస్తే మనము దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తికి సమాధానం, దేవుని రాజ్యం ఒక మనిషిలోకి ఎప్పుడు వస్తాడు అంటే అక్కడ దావీదు అంటాడు 32వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ మంచి మాట పౌలు గారు దావీదు అంటాడు. ఏమంటాడంటే తన పాపముల కొరకు చూడండి, తన అతిక్రమముల కొరకు పరిహారము నొందినవాడు, తన పాపం విషయంలో పశ్చాత్తాపం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. తన అతిక్రమముల కొరకు పరిహారము నొందినవాడు. ఇక్కడ చూస్తే వివరణ మనం చూస్తే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మన పాపాన్ని ఒప్పింపజేస్తాడు, మన దోషాన్ని ఒప్పింపజేస్తాడు. మన తప్పులు ఎందుకు ఈరోజు మనిషి ఆనందంగా లేడు? ఈరోజు దావీదు పాపం చేశాడు, భక్తి కలిగిన వాడే, పరిశుద్ధుడైనా కూడా ఒక దేవుని చేత నడిపించబడుతున్న నాయకుడైనప్పటికీ దావీదు దేవుని చేత నియమించబడి దేవుని చేత మెప్పించబడిన దావీదు కూడా పాపం చేశాడు. విశ్వాసులుగా మీరు కూడా కొన్నిసార్లు పాపంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ పాపం ఏం చేస్తుందంటే నీలో ఆనందం కోల్పోయేటట్టుగా చేస్తుంది, దేవుని సమాధానం కోల్పోయేటట్టుగా చేస్తుంది, దేవుని సంతోషం కోల్పోయేటట్టుగా చేస్తావు. ఈరోజు ఆనందంగా లేని మనుషులు దేవుని సన్నిధికి వస్తున్నారు, ఆనందం పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే దావీదు పాపం చేసినప్పుడు దావీదు తన అతిక్రమముల కొరకు ఎంతో పశ్చాత్తాపడి ఎంతో కన్నీరు కార్చి ప్రభు దగ్గర ఎంతో అంగలార్చి ఏడ్చినప్పుడు, తన పాపంలో ఒప్పుకున్నప్పుడు కోల్పోయిన ఆనందం ఉందో. అందుకే దావీదు అంటాడయ్యా, నీ సన్నిధిలో ఉన్న పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయకు, నీ సన్నిధిలో ఉన్న ఆనందం నాకు తీసివేయద్దు అంటాడు దావీదు. ఈరోజు మనం ఏ ఆనందాన్ని కోల్పోయాం? ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్ముడు ఏమిస్తున్నాడంటే ఎప్పుడైతే మన పాపముల విషయంలో ఒప్పుకుంటామో, భక్తి కలిగిన వాడే, మంచి విశ్వాస వీరుడే దావీదు పాపం చేశాడు. నువ్వు కూడా పాపం చేస్తావు, నేను కూడా కొన్నిసార్లు మనం తప్పిపోతాం. దేవునికి తప్పిపోయినా ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడుతుంటామో, మన అపరాధాల కొరకు, మనం చేసిన తప్పుల కొరకు ఎప్పుడైతే ఏడుస్తామో, కోల్పోయిన ఆనందం, దావీదు కోల్పోయిన ఆనందం, కోల్పోయిన సంతోషం, కోల్పోయిన దేవుని సన్నిధి మరలా దేవుడు దావీదుకి ఇచ్చినట్లుగానే దేవుడు నీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. కొత్త నిబంధనలో మనం చూస్తే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరమైనప్పుడు తండ్రి అన్నీ ఇచ్చాడు. ఎప్పుడైతే తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తన కోల్పోయిన ఆనందాన్ని కానీ, సంతోషం కానీ, వస్త్రాలు కానీ, చెప్పులు కానీ, మళ్ళా మంచి విందు చేశాడు తండ్రితో ఉన్న సంబంధం అది. కాబట్టి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఎట్లాంటి తప్పిపోయిన వారిని కూడా క్షమించగలిగిన మన తండ్రి. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే అది నీలోనే దేవుడు ఆనందాన్ని కలగ చేయాలనుకుంటున్నాడు, దేవుని సమాధానం కలగ చేయాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఆనందాన్ని కోల్పోయినవేమో, సంతోషాన్ని కోల్పోయేవేమో, సమాధానాన్ని కోల్పోయేవేమో. కోల్పోయిన సమాధానం రావాలంటే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడాలి. ఇది ఒక ఆనందం. ఇది మన పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆనందం వస్తుంది. రెండో ఆనందం ఏం చూస్తున్నామంటే లూకా సువార్త
10వ అధ్యాయం 17, 20 వచనాలు మనం చూస్తే యేసు ప్రభు 70 మందికి అధికారాన్ని ఇస్తాడు. ఏమో అధికారం ఇస్తాడు? దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇస్తాడు. దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చినప్పుడు వారందరూ కూడా యేసయ్య సువార్త చేసి దెయ్యాలు పట్టిన వారు, రోగాలతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు అందరూ పోయి ఆ దెయ్యాలు వెలకొట్టి మరలా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ దెయ్యాలయ్యా నీ నామంలో మేము దయ్యాలు ఎలకొట్టాం, మీ నామంలో మేము చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తా. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం 17వ వచనం చూస్తే అక్కడ అప్పుడు ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా దయ్యాలు కూడా నీ నామముకు మాకు లోబడుచును అని చెప్పగా, ఇక్కడ మనం చూస్తే చూడండి, దయ్యాలు నా నామమునకు లోబడతాయి, మీ పేర్లు పరలోకమందు రాయబడినవని సంతోషించండి అని యేసు ప్రభువు చెప్తాడు. దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు వారికి కలిగే ఆనందం కలిగింది. దెయ్యాలు వెళ్ళినప్పుడు, రోగాలకు స్వస్థత కలిగినప్పుడు గొప్ప ఆనందం కలిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అధికారంలో నుంచి వస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, మన అపరాధాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతుంటామో, కోల్పోయిన పరిశుద్ధాత్మ మరలా మనలోకి వచ్చి దెయ్యాలపైన, రోగాలపైన, వ్యాధులపైన దేవుడు పరిశుద్ధాత్మ అధికారం నీకు నాకు ఇస్తాడు. కాబట్టి ఇందులో దొరికే ఆనందాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మచ దేవుని రాజ్యము భోజనము పానము కాదు. భోజనం కొంత తాత్కాలికమే. ఆ భోజనం తినే రోజు సంతోషంగా ఉంటాడు, మళ్ళా ఆకలి అవుతుంది. కానీ ఈ భోజనం శరీర సంబంధం కొద్దిగానే ఉంటుందేమో, కానీ మనిషి ఎప్పుడు కూడా శరీర సంబంధమైన భోజనం గురించి ఇష్టపడతాడు, ఆత్మ సంబంధమైన భోజనాన్ని గురించి చెప్తాడు. కానీ మనం తినే భోజనాలు అది కొంతవరకు మనకు ఆహారం ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ ఆనందం ఈ లోకంలో ఎక్కడ దొరకని ఆనందం, ప్రపంచంలో దొరకని ఆనందం, అలాగే డబ్బులు, ఆస్తులు, సంపదలు దొరకని ఆనందం. ఈరోజు ఏ ఆనందం కోల్పోయి ఉన్నావో దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు పశ్చాత్తాపడ్డప్పుడు కోల్పోయిన ఆనందాన్ని మరలా ప్రభు ఇచ్చాడు. రెండోది, శిష్యులు అంటున్నారు దయ్యాలు వెలకొట్టినప్పుడు వారు ఆనందంగా దేవుని దగ్గరకు వచ్చారు. ఇక్కడ 2 మాటలు మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. మనకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభువులోంచిలే ఆనందం కలుగుతుంది. మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు బట్టి ఆనందం కలిగింది, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు బట్టి ఆనందం కలిగిద్ది. ఇది 5వ మాట. 6వ మాట మనం చూస్తే రోమపత్రిక 14వ అధ్యాయం, రోమపత్రిక 14:20 ఆ మాట చూద్దాం. చూడండి, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి, సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువాడికి అది దోషము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 14:20లో చూస్తే దేవుని పనిని భోజన నిమిత్తం పాడు చేయకండి. ఒకరోజు ఒక పాస్టర్ గారంట ఒక ప్రాంతానికి సంఘానికి వస్తున్నప్పుడు, అయ్యా చాలా చాలా నీరు చాలా ఏమీ లేని భోజనం పెడతా ఉన్నాడంట. అయ్యా కాస్త మంచి భోజనం పెట్టవచ్చు కదా, భోజనం ఇది మరీ నీళ్ళ చారు చేస్తున్నావు, ఒక నీళ్ళు చారు చేసావు, కొంచెం మంచి భోజనం చేసేది కొంచెం పప్పు కొంచెం మంచిది చేయొచ్చు కదా అని పాస్టర్ గారు ఆ వ్యక్తితో చెప్పినప్పుడు, భోజనం గురించి ఆ పాస్టర్ గారిని అన్నందుకు వెంటనే కోప్పడి ఆయన వదిలేసి దేవునికి దూరం అయిపోయాడంట. భోజనం గురించి కూడా ఈరోజు నిన్న ఒక ఆమె చెప్తా ఉంది, మా చర్చిలో భోజనాలు పెట్టినప్పుడు చర్చికి చాలా మంది వచ్చేవాళ్ళు, కానీ భోజనాలు పెట్టట్లేదు మా పాస్టర్ గారు, ఇప్పుడు చర్చికి చాలా మంది తగ్గిపోయారని చెప్తున్నారు. ఒక కుటుంబం, ఇక్కడ కాదు వేరే వాళ్ళు వచ్చి మా దగ్గర ఇంటికి వచ్చి చెప్తా ఉన్నారు. భోజనాన్ని గురించి చర్చికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటుంది భోజనం, ఇక్కడ ఏమంటుందంటే దేవుని పనిని ఏం చేయొద్దు, భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. ఈరోజు చాలా మంది చర్చి, కొంతమంది వచ్చి మన చర్చిలో కాదు కానీ, మన దగ్గరకు వచ్చే వాళ్ళు కాదు కానీ, చాలా చర్చిలకు భోజనం కొరిస్తే చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది భోజనం కొరకే వెళ్ళే వాళ్ళు ఉంటారు. భోజన నిమిత్తం దేవుని మందిరానికి అలా కాకుండా అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుని పనిని పాడు చేయకండి. చివరగా మనం చూస్తాం, అభివృద్ధి పొందండి అంటాడు. రోమపత్రిక 14 అది చివరగా మనం చూస్తే 21 చూస్తే చూడండి, 21, 22 చూస్తే, నీకున్న విశ్వాసమును దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ విషయంలో మనం అభివృద్ధి పొందాలా. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో 19 వచనాల్లో కూడా మనం చూస్తవచ్చు. అక్కడ ఏముందంటే 14:19 ఏముందంటే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు వాటితో ఆసక్తితో అనుసరించండి అంటాడు. కాబట్టి క్షేమాభివృద్ధి బైబిల్లో మనం చూస్తే సొంత బంధువులు క్షేమాభివృద్ధి కలిగే పరిస్థితి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అబ్రాహామును, లోతును దేవుడు బాగా దీవిస్తాడు. దీవించాక కాపర్లకి గొడవలు అవుతాయి. కాపర్లు గొడవ అయినప్పుడు అప్పుడు కాపర్లు వచ్చి, అయ్యా ఈ ఇద్దరు, అబ్రాహాం అంటాడు, అయ్యా ఇద్దరు సమాధానంగా ఉంటాడు అతనితో, తాపాలు పెట్టుకోకుండా, నువ్వు ఒక దిక్కు వెళ్తే నేను మరొక దిక్కు వెళ్తాను, నువ్వు తూర్పు దిక్కు వెళ్తే నేను పడమటి దిక్కు వెళ్తాను అని అబ్రాహాం అంటాడు. అక్కడ కలహం గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. ఎంతో అభివృద్ధి పొందాక, ఎంతో దేవుడు దీవించాక అక్కడ సమస్యలు వస్తాయి. ఎక్కడంటే
ఆ అధ్యాయంలో మనం చూస్తాం ఆదికాండంలో. కాబట్టి మనం కలగపడే పరిస్థితులు లోకంలో మనుషుల ద్వారా ఉంటాయి కాబట్టి అందరితో మనం సమాధానంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. 7 మాటలు మీకు చెప్పాను. మొదటి మాట అబ్రహాము చూడండి విశ్వాసంలో బలహీనులుగా ఉంటారు. సంఘానికి అందరూ ఒకలాగా ఉండరు. సమస్యల్లో బలహీనమైపోయి నిరాశలో ఉండి నిరుత్సాహంతో ఉండి కొన్నిసార్లు కృంగిపోయి ఉంటారు. వాళ్ళని మనం బలపరచాలి, వారిని మనం ధైర్యపరచాలి. విశ్వాసంలో బలహీనులైన వారిని మనం ధైర్యపరచవలసిన వారమై ఉన్నాం. అందరూ ఒకలాగా ఉండరు. చర్చకొచ్చిన వాళ్ళందరూ కూడా ఒకేలాగా దేవునిపై నమ్మకం ఉంచరు. కాబట్టి ఎవరైతే బలహీనులుగా ఉంటామో వాళ్ళని మనం బలపరచాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, ఓదార్చాలి కూడా. కాబట్టి యేసు ప్రభు శిష్యుడు కూడా, యేసైతో ఉన్నవాడు కూడా ఒకరోజు బలహీనుడైపోయాడు. నమ్మకం పోయింది ప్రభువు పైన. అలాగే బైబిల్లో చాలామంది ఉంటారు అలా. కాబట్టి మొదటి మాట. రెండవ మాట మనం చూస్తాము, తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చే పని అది దేవుని పని. విశ్వాసంపై మనం ఇతరులను తీర్పు తీర్చకూడదు. సంఘంలో వారిని కానీ వీరిని కానీ మనం తీర్పు తీర్చకూడదు. ఎదుటి వాళ్ళని మనం తీర్పు తీర్చకూడదు. కాబట్టి చూడండి, తీర్పు తీర్చడం మన పని కాదంటాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మోషే అలాగా ఆహరోను ముగ్గురికి మోషే తప్పు చేశాడని వాళ్ళ ఇద్దరు అన్న వాళ్ళ అక్క ఇద్దరు తీర్పు తీరుస్తారు. అలాంటి సమయంలో దేవుడే మోషే పక్షంగా నిలబడతాడు. అలాగే పాపాత్మురాల విషయంలో కూడా దేవుడు ఆమె పక్షంగా నిలబడతాడు. మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు. వాళ్ళ చెడ్డోళ్ళని మనం అనడానికి మన అర్హత కూడా లేదు. కాబట్టి బైబిల్ అంటుందంటే నీతిమంతుడు తీర్పు తీర్చడంట. దేవుడు ఒక్కడే తీర్పు తీరుస్తాడు. ఎవరు తీర్పు తీరుస్తారంటే దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళ చెడ్డోళ్ళు వాళ్ళ అంటూ ఇలాంటి వీళ్ళు అంటారంట. నిజంగా దేవుని నీతిమంతులు అనేవాళ్ళు తీర్పు తీర్చరంట. దేవుడే తీర్పు తీరుస్తారు. రెండో మాట. మూడవది మనం చూస్తే మన జీవితం దేవునికి చెందినది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు అన్నాడు. శ్రమలు వచ్చిన, మరణప్రాణం వచ్చిన, ఒకప్పుడు హింసకుడు హానికరుడుగా ఉన్న పౌలు ఇప్పుడు దేవుని కొరకు జీవిస్తానంటున్నాడు. నాలుగోది మనం చూసాం, ఇక్కడ కూడా తీర్పు గురించే మాట్లాడుతున్నాడు. మనం దేవుని తీర్పు తీర్చకూడదు. మనకు హాని చేసిన వారిని కూడా, ఆ శత్రువును కూడా ఎప్పుడైతే మనం క్షమిస్తామో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదు అంత గొప్పవాడు ఆశీర్వదించబడం గల కారణం తన సొంత మామ ఎంతో హాని చేశాడు, అయినా అతను కీడు చేయకుండా దేవుడికి చేతులకు అప్పచెప్పాడు. గొప్ప ఆశీర్వాదంగా దావీదు మనకు కనబడతాడు. ఇది నాలుగోది. ఐదోది మనం చూస్తాం, పరిశుద్ధాత్మానందనం. ఈరోజు లోకంలో ఎక్కడ దొరకని ఆనందం ఎందులో దొరుకుతుందంటే దేవుని ఆత్మలో దొరుకుతుంది. అందులో మన పాపం విషయంలో మనం పశ్చాత్తాపడితే మనం ఆనందించకుంటాం. రెండోది మనం చూస్తే ఆ పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు రోగాలు, దెయ్యాలన్నీ కూడా విడుదలవుతాయి. ఇది ఐదో మాట. ఆరో మాట మనం చూస్తాం, ఇతరులతో ఎవరితో కలహాలు, గొడవలు పెట్టుకోవద్దు. ఆరోది. ఏడోది మనం చూసాము, నిజమైన ఆత్మీయ జీవితం, ఇతరులు బలహీనులుగా ఉన్న వారిని మనం బలపరచాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యం ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేసి, వాక్యమైన యేసయ్య ఈ 14 అధ్యాయంలో మాకు నేర్పించినట్లుగా విశ్వాసంలో బలహీనులైన వారిని తీర్పు తీర్చకుండా, అలాగే ప్రభా స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు, స్తుతులు పరిశుద్ధాత్మలు మేము ఆనందంగా ఉండాలని అయా నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా ప్రతి ఒక్కరూ దేవాని ఆత్మచేత నింపబడి అభిషేకించబడి కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆనందలి సమాధానం మీ అందరికి కలుగునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకము. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.